మరి ఎందుకు సార్ ఇంత ఫైట్ ఎందుకు చేస్తుంది? భర్తే కావాలి మీడియాని ఎందుకు ఆశ్రయిస్తుంది? సైకో. మరి ఆవిడ తల్లిదండ్రులు కూడా ఎందుకు సార్ ఇంకొక అమ్మాయికి ఇలా జరగకూడదని పాపం తల్లిదండ్రులు అయితే పేరెంట్స్ చెప్పకూడదు కదా అట్లా తప్పు చేస్తే. పేరెంట్స్ అమ్మా? లావణ్య పేరెంట్స్ మాట్లాడిన మాటలు కూడా విన్నాం, మీడియాతో మాట్లాడారు. మా అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఈ అమ్మాయి అసలు ఏం చదువుకుంది, ఎక్కడ తిరిగింది, ఎక్కడ పెరిగింది, మీరు వాటి గురించి అసలు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది ఎప్పుడైనా అడిగితే వాళ్ళ నాన్న ఇవాళ ముందుకు వచ్చారు, కానీ వాళ్ళ నాన్న అడిగితే మీరు వాళ్ళ నాన్న చెప్పిన సమాధానం ఏంటి? 12 ఏళ్ళుగా రిలేషన్ ఉందండి, మరి పెళ్ళి ఎందుకు చేయలేదంటే అడిగానండి అప్పుడే అని 12 ఏళ్ళు అయిపోయిందండి. ఎవరన్నా ఇప్పుడు కూతురు ప్రేమిస్తోంది అని చెప్తే అండి ఇట్లా మా అమ్మాయి ఇష్టపడుతుంది, మీరు పెళ్లి చేసుకుంటారా చేసుకోరా, ఏ విషయం చెప్పు అంటారు. వద్దన్నారనుకో ఏం చేస్తారా తండ్రి, బుద్ధి లేదా, పద ఇట్లా చేయొద్దు అంటారు, లేకపోతే వాడు నిలదీస్తాడు. అలా పెళ్ళి అనుకుంటూ 12 ఏళ్ళు అయిపోయిందంట. సరే అది ఆయన ఇష్టం. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ దీంట్లో యాక్చువల్గా ఏం జరిగింది అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన కొన్ని ఇస్నాపూర్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ మాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే ఆవిడకి 18 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, అంటే ఇది వాళ్ళు అక్కడ లోకల్గా మాట్లాడుకుంటున్న విషయం అనమాట. వాళ్ళకి ఏంటంటే ఈ రాజధాని నుంచి సర్ప్రైజ్ ఇస్నాపూర్లో అక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టింది. బడ్డీ కొట్టు లైక్ తంబాకు గుట్కా ఇవన్నీ అమ్మేది అక్కడ బడ్డీ కొట్టు. అండ్ సంగారెడ్డి పిఎస్లో ఈయన మీద ఆల్రెడీ బ్లాక్లో సిలిండర్లు అమ్ముతున్న 2-3 కేసులు కూడా ఉన్నాయి అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు. సో ఈయన 70 లక్షలు ఎట్లా ఇచ్చాడు అనేది వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. దానికి తోడు ఈవిడే రాజ్ తరుణ్తో ఉండడం ఏంటి, ఈవిడ ఆయనతో కదా ఉండాల్సింది. ఆయన ఎవరు? ఒక పొలిటీషియన్ అట. ఈవిడికి 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఒక ఏదో వ్యవహారం నడిచినప్పుడు ఆయన పెళ్ళైన ఆయన తర్వాత ఆయన్ని కూడా ఇలాగే నాకు మోసం చేసావు, నాకు అన్యాయం చేసావు, నేను సూసైడ్ చేసుకుంటాను అది ఇది అని చెప్పి ఆదరగానికి భయపడిపోయి ఆయన ఒక ఫ్లాట్ ఇచ్చేసి ఈవిడ్ని నేనే చదివిస్తాను, మంచి చదువులు చదువుకో అని చెప్పి ఈవిడ్ని లండన్ పోవడానికి కూడా ఆయనే డబ్బులు ఇచ్చాడు అన్నట్టుగా అక్కడ లోకల్స్ చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మీరు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోండి. వాళ్ళు అన్నమాట అది. మీరు ఇంతమంది జర్నలిస్టులు చూస్తున్నారు కదా, ఇది పెద్ద హైలైట్ అని ఊరికే వేసుకోవడం కాదు, లోపలికి వెళ్ళి లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఆయన ఇదేంటి, ఆయన బడ్డీ కొట్టేంటి, ఆయన ఇల్లు ఏంటి, ఆయన 70 లక్షలు ఇచ్చే కెపాసిటీ ఉందా లేదా, అలాగే అప్పుడు మీకు అర్థమవుతుంది మా నాన్న ఇచ్చాడు లేకపోతే ఇంకోళ్ళు ఇచ్చారు లేకపోతే నువ్వు ఇచ్చావు అంటే ఎట్లా డ్రగ్స్ బిజినెస్ చేసి ఇచ్చావా, 1500కి తెచ్చుకొని 6000కి అమ్మి ఇలా ఎన్ని ప్యాకెట్లు అమ్మే హైదరాబాద్లో ఎంత బిజినెస్ చేసి 70 లక్షలు సంపాదించావు. అండ్ నువ్వు సంపాదించడానికి నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఫస్ట్ నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు మ్యూజిక్ టీచర్ అని చెప్పుకుంటున్నావు, సాపాసాలు చెప్తావా, కనీసం ఒక రాగం శృతి ఆరోహణ అవరోహణ చెప్పగలవా, అడగాలి ఇవన్నీ మనం. సడన్గా హర్యానా ఎందుకు వచ్చిందండి బయటికి? హర్యానానే కాదమ్మా, ఈయన ఎవరితో మీకు అదే చెప్తున్నా, ఎవరితో కనబడిన వాళ్ళకి ఫోన్లు చేయడం, వాళ్ళని అంటే ఇందాక అదే చెప్పాడు కదా రాజ్ తరుణ్, నా చుట్టుపక్కల మనిషి అనేవాడు, నాకు ఫ్రెండ్ అనేవాడు ఉండకూడదు అంతే. అది ఈవిడ మాత్రం ఆ బ్యాచ్ మొత్తం వేసుకొని రింబోలా ఉంటుంది. ఈయన మాత్రం ఒక అమ్మాయిని కూడా ఒక పొరపాటు, ఒక అమ్మాయి కాదు అబ్బాయి కాదు ఎవరు, వాళ్ళ నాన్న అమ్మ కూడా రాకూడదు. వాళ్ళ నాన్న వస్తే వాళ్ళ నాన్నని తిడుతున్నాడు, అత్తగారిని అయితే పిచ్చిబూతులట. వాళ్ళు భయపడిపోయి రాజ్ తరుణ్ కూడా ఏమి చేయలేక ఏమన్నా అంటే అన్నపూర్ణ స్టూడియోస్ పోతా లేకపోతే ఆ స్టూడియో బయట ఎక్కుతా. నరకం, మానవుడికి రాని నరకం అది.